హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికి దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. రెండవ రోజు శ్రీ గాయత్రీదేవి అవతారంలో అమ్మవారు దర్శనం ఇస్తారు. ఈరోజు పులిహోర ప్రసాదంలాగా పెడతారు. ప్రసాదం కోసం 2 కప్స్ రైస్ తీసుకొని 2 టైమ్స్ బాగా కడిగి 4 కప్స్ వాటర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రైస్ ఉడికించుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు హాట్ వాటర్లో నానబెట్టుకొని చింతపండు మొత్తం గుజ్జంతా తీసి పక్కన పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ప్యాన్ నుండి గుజ్జంతా సపరేట్ అయ్యేంత వరకు బాగా ఇలా ఉడికించుకున్న రైస్లో వేసుకొని గుజ్జంతా బాగా కలుపుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 కప్పు పల్లీలు అండ్ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలి. అండ్ తాలింపు దినుసులు కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని తాలింపు అంతా బాగా వేగిన తర్వాత కొత్తిమీర అండ్ ఇంగువ వేసుకొని 2 మినిట్స్ బాగా కలిపి ఈ తాలింపు అంతా రైస్లో బాగా కలిపి అమ్మవారికి ప్రసాదంలాగా సమర్పించవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.